ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మగతనం లేదని భార్య నిత్యం భర్తను వేధిస్తూ ఉండడంతో, ఆ వేధింపులు తట్టుకోలేక ఆ భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పెళ్లైన 3 నెలలకే ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. అసలేం జరిగింది ఈ ఘటనలో అనేది ఒకసారి మనం డీటెయిల్డ్‌గా చూద్దాం. సదర్లాల్ అనే ఒక యువకుడు 27 సంవత్సరాలు. ఇతను ఖమ్మం డిస్ట్రిక్ట్ రఘునాథపాలెం మండల్ రంకెతాండ గ్రామానికి చెందిన యువకుడితను. అయితే ఇతను తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు స్థానికంగా. అయితే ఈ సంవత్సరం మే నెలలో అతనికి హర్యతాండ అనే ఒక గ్రామానికి చెందిన యువతితో అయితే పెళ్లయింది. సో, అరేంజ్ మ్యారేజ్ ఇద్దరు ఇరువైపుల బంధువులందరూ కూడా ఘనంగా ఈ పెళ్లయితే చేసేసారు. అయితే పెళ్లైన మూడో రోజు నుండి ఆ భార్య ఈ సదర్లాల్ తన భర్తని వేధింపులు చేయడం ప్రారంభించింది. ఎలా వేధించిందంటే, "నీకు మగతనం లేదు" అని చెప్పేసి ఆ రకంగా ఒక అలిగేషన్ చేసేసి, ఆమె నిత్యం కూడా అతన్ని వేధించడం అయితే మొదలుపెట్టేసింది. సో, అతను తీవ్రమైన మనోవేదనకి గురయ్యాడు. అయితే ఈ మధ్య రీసెంట్‌గా ఈ ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ యొక్క గ్రామం హరియతాండాలో శీత్ల అనే ఒక పండుగ జరుపుతూ ఉంటారు. సో, ఆ పండగ సందర్భంగా ఇతను సదర్లాల్ అండ్ భార్య ఇద్దరూ కలిసి తన అత్తగారింటికైతే వెళ్ళిపోవడం జరిగింది. సో, అత్తగారింట్లో కూడా ఇదే ఊసు తీయడం, భర్తను నిత్యం వాళ్ళ కుటుంబ సభ్యుల ముందర కూడా ఇదే తీసి అవమానించడం, ఇలా చేయడం అయితే మొదలుపెట్టేసింది. సో, దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. ఒక బాధలో ఉండిపోవడం జరిగింది. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. బయట చెప్పుకోలేని ఒక పరిస్థితి. అటువంటి ఒక మనోవేదనకు గురైన అతను ఇక ఈ భార్య వేధింపులు తట్టుకోలేను అని చెప్పేసి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి అతను డిసైడ్ అయిపోవడం జరిగింది. సో, మామూలుగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బయట ఎవరికీ చెప్పుకోలేరు. భర్త ఈ విధంగా టార్చర్ చేస్తుంటే ఆ టార్చర్‌ని అనుభవించలేదు. సో, అది అతనిలోనే దాచుకొని ఆ మనోవేదనకైతే గురయ్యాడు. ఇక దీన్ని ఫేస్ చేయలేక తన ప్రాణాన్ని తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనకొచ్చేసాడు. సో, ఇతను తన ఆహ్, అంటే వీళ్ళ పుట్టింట్లో తన అత్తగారింట్లో చెప్పడం అయితే జరిగింది. అలా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అని జెప్పేసి బయటకెళ్ళాడు. సో, తన బావకు ఫోను జేశాడు. లేదు ఇక నేను చనిపోతానని జెప్పేసి ఫోను జేసి, లొకేషన్ పంపించేసి ఫోను కట్ జేసి చనిపోవడానికైతే వెళ్ళిపోయాడు. సో, వాళ్ళ బావ కంగారు పడిపోయాడు. అసలేంటిది లొకేషన్ పెట్టాడు చనిపోతున్నా అంటున్నాడని జెప్పేసి కంగారు పడిపోయి ఆ పెట్టిన లొకేషన్‌కు వెళ్ళిపోయాడు. అది వెంకటాయపాలెం కాలువ దగ్గర ఆ లొకేషన్ చూపిచ్చింది. సో, అక్కడొచ్చి చూస్తే అక్కడ బైకు, ఫోను అలాగే మందు కలుపు డబ్బాలు అవి ఉండడం జరిగింది. సో, అతనికి భయమేసింది. వెంటనే మిగతా కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చాడు. పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాడు. ఇలా సార్ జరిగింది ఆహ్, అని జెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు పోలీసులు అక్కడ ఆ కాలువలో వెతకడం ప్రారంభిస్తే అతని మృతదేహం అయితే లభ్యమైంది. సో, ఇది ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. ఆ రకంగా భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఈ రకంగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారు అంటే, ఇది ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఆల్రెడీ పంచాయతీ కూడా జరిగింది. ఇలా భార్య ఇటువంటి అలిగేషన్ చేసింది, ఇలా వేధిస్తుంది అని జెప్పేసి ఒక పంచాయతీ కూడా వాళ్ళు పెట్టుకున్నారని జెప్పేసి వాళ్ళ బావ, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా ఆమె వ్యవహరిస్తుందని జెప్పేసి ఆహ్, వి ఇతని సదర్లాల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం జెప్పారు అనంటే, ఆ యువతికి వేరే అబ్బాయితో రిలేషన్‌షిప్ ఉంది. అది పెళ్ళికి ముందు నుంచే ఉంది. సో, పెళ్లి తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంది. సో, దాన్ని కంటిన్యూ చేయడానికి ఒక రీజన్ వెతుక్కొని ఇలా మా అబ్బాయి పైన ఇటువంటి అలిగేషన్ ఏసి వీడిని వేధించడం మొదలుపెట్టేసింది. ఇలా వేధిస్తూ అతనితో వేరే వ్యక్తితో ఆమె రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంది. సో, అందుకోసమే ఇలా చెప్పించింది. అప్పుడు పంచాయతీ జరిగినప్పుడు అతనికి మెడికల్ టెస్ట్‌లు కూడా మేము చేయించాము. అంత సవ్యంగానే ఉంది అని జెప్పేసి ఈ సదర్లాల్ బంధువులు, కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది. సో, ఆ రకంగా ఆహ్, వీళ్ళ అలిగేషన్ ప్రధానంగా ఆమె మీద వచ్చేసరికి వేరే ఎఫ్ఐఆర్ అక్రమ సంబంధం పెట్టుకోవడం, దాన్ని కంటిన్యూ చేయడానికి భర్త మీద ఇటువంటి అలిగేషన్ వేసింది అని జెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో, ఇది ఇప్పుడు జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఆహ్, భ భర్త మీద ఆమె వేసిన ఈ అలిగేషన్‌కి అతను భరించలేకైతే ఇలా నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మరి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుతుంది? ఇక్కడ ఆమె వైపు నుంచి తప్పుందా? లేకుంటే ఇంకా ఏం జరిగిందనేది కంప్లీట్‌గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే తేలాలి. సో, ప్రెజెంట్ అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ న్యూస్ అయితే బయటకొచ్చేసింది. ఇలా ఈ రకంగా పెళ్లయి 3 నెలలవుతుంది. భార్య ఈ రకంగా వేధిస్తుంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఇటువంటి డెసిషన్ అయితే తీసేసుకున్నాడు. సో, దానికి
ఆ సదర్లాల్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ రకమైన అలిగేషన్స్ ఆమె మీద వేశారు. సో ఏదేమైనా ఈ ఈ ఘటన అయితే అక్కడ కలకలంగా రేపుతుంది స్థానికంగా అని చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇంకేం తేలుతుందో మనం వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.